నా తనువు నా బ్రాలును దైవాత్మా రమ్ము. నా తనువు నా బ్రాలుము నా జీవమంతయు నీతో నిండా చేరివయింపు. నా జీవమంతయు చేరివసింపుము. దైవాత్మా రమ్ము. నా తనువు నా బ్రాలుము దైవాత్మా తెలివిని కలిగించు. నన్ను దివ్యగా తెలివిని కలిగించు. నన్ను దివ్యగా నీ కలిగిన భాగ్యాలన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యాలన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మా రమ్ము. నా తనువు నా బ్రాలుము దైవాత్మా రమ్ము. ప్రార్థన చేసుకుందాం. ఈడిమిట్లో ఛానల్ లేక ఎవరు కూడా అనాలోచిస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకోవాలి. ఈ మెట్లు ఎవరో ప్రార్థన చేసుకోకూడదు. నిదానించి దేవుని చూడాలి. నిదానించి దేవుని చూడాలి. దేవుడు రూపము చూడాలి. దేవుని రూపాన్ని ఎదురుగా పెట్టుకోవాలి. ఆయన నీ ఎదురుగా ఉన్నప్పుడే ఆయన వెతకాలి. ఆయన వెతకాలంటే నీ ఎదురుగానే పెట్టుకోవాలి. చూడొకసారి యేసువారిని చూడొకసారి. యేసువారిని చూస్తుంటే నీ కార్యములు జరుగుతాయి. యేసును మాత్రమే చూడు. యేసువారిని మాత్రమే చూడు అని ఆలోచించబడ్డారు. ఇదే మనోనిదానము. మనోనిదానము పెట్టిన తర్వాత పాపపు బుదల. ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. నువ్వు రక్తాభిషేకం జరగాలి. ఇప్పుడు నీకు రేపు ఆగస్టు 13వ తారీఖున జరిగే అభిషేకము జరగాలంటే నీవు ఆత్మీయంగా ఉండాలి, పరిశుభ్రముగా ఉండాలి. నువ్వు బలమైన ప్రార్థన చేయాలి. ఇది చెయ్యాలంటే నీలో ఉన్న అపవిత్రతను కడిగేసుకోవాలి. ఇదిగో అహరోనుని స్నానం చేయించారు. శుద్ధి జరిగింది. ఇది ఏ శుద్ధి? ఆత్మాశుద్ధి. దేహశుద్ధి జరిగింది, ఆత్మశుద్ధి కూడా జరిగింది. దేవుని ఆత్మ నీకు బలముగా రావాలంటే నీకు శుద్ధి జరగాలి. ఆ శుద్ధి యేసు రక్తముతో జరగాలి. రక్తాభిషేకము జరగాలి మొదటగానే. ఇది నువ్వు చేసుకోవాలి. నువ్వు అడిగితే యేసయ్య పరిగెట్టుకుని వచ్చి నీకు రక్తాభిషేకం జరిగిస్తారు. ఎందుకంటే నీకోసం రక్తము కార్చిన దేవుడు అని పరిశుద్ధుడు. నువ్వు అడిగితే నీకు రక్తాభిషేకం జరుగుతుంది. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి.
నాకు రక్తాభిషేకం జరిగించు. నాకు జరిగించు తండ్రి, నాకు రక్తాభిషేకం జరిగించు. నా అపరాధము కడిగివేయ, నా దోషము తీసివేసే. స్తోత్రమైన ఇప్పుడు ప్రభు సంస్కారం విందు జరగబోతుంది. ఇదే నీకు రక్తాభిషేకం. ఈ రక్తాభిషేకం జరిగిన వెంటనే నీకు పరిశుద్ధత కలుగుతుంది. ప్రార్థన చేసి, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, రానొట్టిని నీదరికి మానించుము యేసు ప్రభు, రానొట్టిని నీదరికి మానించుము యేసు ప్రభు. చేసుకోవాలి. నా ప్రార్థన కడిగాడు, నా దోషము తీసివేడయ్యా. నేను నీకు ఇష్టము లేని పని ఏం చేస్తున్నావు ప్రభు? నీకు ఇష్టము కాని పని నేను చేస్తున్నాను. నీకు ఇష్టము కాని తలంపు నాలో ఏముందో కడిగే ప్రభు. ఆయన రక్తాభిషేకం జరగాలి. అయా అయా నడినెత్తి నుంచి అరికాల వరకు నీ రక్తముతో నన్ను కడిగి అని ప్రార్థించాను. అపరాధిని యేసయ్యా, కృప చూపి చెప్పనండి. అపరాధిని యేసయ్యా, కృప చూపి ప్రభుమయ్యా, నెపమెంచకని స్తుతిలో, నెపమెంచకని స్తుతిలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా, కృప చూపి ప్రభుమయ్యా. కాలు పల్లెము పోటు గ్రాకున పొడిసితి నేనే, కాలు పల్లెము పోటు గ్రాకున పొడిచితి నేనే, మీకిలి బాధించితిని, మీకిలి బాధించితిని, వాకు చూపితిమయ్యా, వాకు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి ప్రభుమయ్యా. చేసుకోవాలి. నన్ను కడిగి వెళ్ళి ప్రభు, పాపాలు తీసేసుకోవాలి, శుద్ధి చేసేసుకోవాలి. ప్రార్థనతోనే శుద్ధి చేస్తాం, రక్తంతో శుద్ధి చేస్తాం. ఆత్మాభిషేకం జరగబోతుంది. శుద్ధి చేస్తాం, యేసు రక్తంతో కడిగేస్తాం.
యేసు రక్తంతో ఇమ్మానుయేలు రక్తము పైనయుటయు ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా శిల్వ జావరా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. మూడో మెట్టు దగ్గర వెళ్తున్నాం. మూడో మెట్టు తీర్మానం చేసుకో. నీకు అభిషేకం జరగబోతుంది, నీకు తైలాభిషేకం జరగబోతుంది. దేవుని ఆత్మ నీ మీదకి బలంగా దిగిపోతుంది. గొప్ప స్థితిలోకి నేను తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు. నీకు తెలియకుండా ఏమి చేయడు యేసయ్య, నీకు అన్నీ తెలియపరిచేస్తాడు యేసయ్య. అది జరగాలంటే తీర్మానం చేసుకో. అయ్యా క్రమము తప్పదండి. వాక్యమని వెలుగులో ఉంటానయ్యా, స్థిరముగా ఉంటాను తండ్రి. యాలొకటి రేపొకటి లాగా కాదండి. నా మనసు స్థిరముగా ఉంచేటకు తండ్రి సహాయం చేయి. నీ స్థిరముగా ఉంటాను తండ్రి. వాక్యమైన వెలుగులో నేను ఉంటానయ్యా. నువ్వు ఉపదేశకు లోబడతాను తండ్రి. నీ దగ్గర తండ్రి భయముతో భక్తితో నేను ఉంటానయ్యా అని ఈరోజు తీర్మానం చేసుకో. పాపమైన చీకట్లకు నిన్ను వెళ్ళను తండ్రి. ఈరోజు నా తీర్మానం. మళ్ళీ వెనక్కు చూడనయ్యా. నీ అభిషేకం అయ్యాక నైనా మళ్ళీ నేను కాడిని ముట్టను తండ్రి. ఎలీషా గారు ముట్టనట్టుగా నన్ను అభిషేకించాను తండ్రి. ఈరోజు నా తీర్మానం నాయనా, వాక్యమని వెలుగులో ఉంటాను తండ్రి. వాక్యానుసారంగా జీవిస్తాను ప్రభువా. ఈరోజు నా తీర్మానం నాయన అని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. ఈ తీర్మానం దేవునికి ఇష్టమైంది. తీర్మానం లేని దేవుడు నిన్ను అంగీకరించాడు. నీ పాపాలు కడిగేస్తాడు దేవుడు. తీర్మానం చేసుకో. మళ్ళీ ఆ పాపకు జోలికి వెళ్ళయ్యా. మళ్ళీ చీకటిలోకి నిన్ను వెళ్ళను తండ్రి. ఈరోజు నా తీర్మానం నాయన, వాక్యమైన వెలుగులో ఉంటాను తండ్రి. ఎవరి కాళ్ళే ప్రార్థన. వాక్యమైన వెలుగులోనే ఉంటానయ్యా అని ప్రార్థన చేసి నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గమందు నడుపుచుండెను. సత్యమైన మార్గమందు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను.
వాక్యమని వాక్యమని నీడలో ఉంటాను అయ్యా. వాక్యముతో నేను నడుస్తాను తండ్రి. ఈ రోజు నాకు తీర్మానం, వాక్యము నాలో పరీక్షణ చేస్తాను అయ్యా. ముళ్ళ పొదలో ఉన్న విత్తనము కాకుండా అయ్యా, దాని మధ్యలో పడిన విత్తనము కాకుండా తండ్రి, మంచి నేలను పడిన విత్తనముగా నేను విత్తబడతానయ్యా, ఫలిస్తాను తండ్రి. ఈరోజు నాకు తీర్మానం, వాక్యం విత్తనము నా హృదయం విత్తుకుంటానయ్యా. వందనము తండ్రి. ఈరోజు తీర్మానం చేసుకుని నీవు 4వ మెట్టులకు వెళ్ళనా. 4వ మెట్టే సమర్పణ మెట్టు. చేసుకో సమర్పణ, దేవునికి సమర్పణ చేసుకో, దేవునికి సమర్పణ చేసుకో. నా జీవితానికి సమర్పణ చాలా ముఖ్యమైనది. నా ఇష్టము కాదు, నీ చిత్తము నా జరిగించమని దేవుని అడగాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనది. నీవు అడగాలి. నా జీవితం నీకు సమర్పణ చేసేసుకోవాలి. చాలా ముఖ్యమైనది ఏంటి? నా ఇష్టము కాదు, నీ చిత్తముకు జరిగించని మాట్లాడాలి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు. శరీర యాగముగా ఉన్న శరీరములను ఆయన సమర్పించుకోవాలి. నీ శరీరాన్ని దేవునికి, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతుమాలుకుంటున్నానని మీరు దేవుని అడగాలి, ప్రభుని అడగాలి. నా ఇష్టము కాదు, నీ చిత్తము నా పట్ల జరిగించు. నా జీవితము నీకు సమర్పణ చేసుకోవాలి. నా శరీరము నీకు సమర్పణ తండ్రి. నా శరీరము ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి జరిగిందమా అని ప్రతిరోజు అడుగుతుంది. ఆత్మకి శరీరమునైనా విరోధముగా మరి ఆత్మ శరీరముతో పోరాడుతుంది, కానీ ఆత్మ నైనా ఆత్మ నెగ్గలేకపోతుంది. ఎందుకంటే నేను శరీరాశతో ఉన్నాను, ఆత్మకు ఆహారం లేదే. ఈ రోజు నుంచి ఆత్మనికి సమర్పణ చేయాలి. చేయాలి ప్రార్థన. ఆత్మాభిషేకం జరగాలంటే నీ ఆత్మనికి సమర్పణ. అయ్యా, నా ప్రాణానికి సమర్పణ. అయ్యా, నా ప్రాణం నాది కాదు, నీది. జనన మరణము నీ చేతిలో ఉన్నవై, నీ ఇష్టమునైనా అని నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ ప్రాణమును ఆయనకి అప్పగించే ఇదే నీకు సమర్పణ. అయ్యా, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించేవాడు లాగా ఈ రోజున నా సమర్పణ. తండ్రి, దేవదూతలను మాకు ఇచ్చారు, ఈ పరిశుద్ధ గ్రంథం మాకు ఇచ్చారా, నీ ప్రియ కుమారుడు మాకు ఇచ్చారు తండ్రి. నా ఇష్టము కాదు, నీ చిత్తము నా పట్ల జరిగించారు. నా జబ్బు, నా బాధ, నా వేదన నా ఇష్టము కాదు, నీ చిత్తమైతే జరిగించారు తండ్రి. ఆనాడు పెద్దమైన గుడివాడు నీకిష్టమైతే నన్ను బాగు చేయి అన్న మాటను బట్టి
వాక్యాన్ని బట్టి అడుగుతున్నానయ్యా. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి నాయన, నీకు ఇష్టమైతే ప్రజలు నడిపించుతాను. నీకు ఇష్టం కాని జనాంగం రానివద్దయ్యా, నీకు ఇష్టం రాని జనాంగం నీకు జరిగి రానివద్దయ్యా. నీకు ఇష్టం వచ్చిన ప్రజలను నడిపించండి తండ్రి. స్థిరత్వమైన వారు నడిపించొద్దయ్యా, స్థిరులైన వారు నడిపించండి నాయనా. నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా చేసుకోమ్మా, సమర్పణ చేసుకోవాలి. నీ సమర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు. ఈరోజు నీ సమర్పణ బట్టి మన కార్యాలు జరుగుతాయి. అయ్యా, నా జీవితం నీకు సమర్పణ, ఇక ఉన్న జీవితం నీకు సమర్పణ, నీ పాదాలకు సమర్పణ. ఇగో నా శరీరం నీకు సమర్పణ, నా ఆత్మ నీకు సమర్పణ, నా ప్రాణం నీకు సమర్పణ, నా వ్యాధి నీకు సమర్పణ. నా ఇష్టము కాదు, నీ చిత్తము నా పట్ల జరిగించున్నాయి. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించేవాడుగా ఈ సమర్పణ చేసుకుంటున్నా తండ్రి. 5వ మెట్టు 5వ మెట్టే స్తుతి మెట్టు, దైవ లక్షణమ స్తుతి. ఈ దైవ లక్షణమ స్తుతి మెట్టులో దేవునికి స్తుతి చెప్పాలి. స్తుతి నీ స్థితి మార్చివేసేది, స్తుతి నీ స్థితి మార్చివేసేది. దావీదు గారు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవారు, 7 మారులు స్తుతి చేసేవారు. అందుకనే రాజుగా ఉన్న దావీదు చక్రవర్తిగా మార్చబడ్డారు. ఈరోజు దేవుని స్తుతి నీ స్థితి మార్చేస్తుంది. దేవుని స్తుతి చెప్పు, దైవ లక్షణం వస్తే పెట్టిస్తుంది చెప్పింది. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలుసు, దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలుసు. దాన్ని బట్టి స్తుతి చెయ్యి, దాన్ని బట్టి స్తుతి చెయ్యి. దైవ లక్షణం స్తుతి ఇది మెట్టు. అనాది లక్షణంలో ఆది లక్షణంలో దేవునికి ఏ విషయంలోనూ దేవుని స్తుతించాలంటే అనాది లక్షణములు. అనాది లక్షణాలు అంటే ఏంటి, ఆది లక్షణాలు అంటే ఏంటి? మనం ఆ లక్షణాలు కలిగి ఉండాలి. ఆ లక్షణాల్లో దేవుడు ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రార్థన చేసుకోవాలి. దేవుడు దైవశక్తి, న్యాయము, పరిశుద్ధత, స్వతంత్రత, సర్వ ఏకత్వము, త్రియేక స్థితి లక్షణమైన దేవులో చూస్తున్నాం. త్రియేక దేవుని స్థితి ఎలా ఉంది? దైవశక్తి, న్యాయము, పరిశుద్ధత, స్వతంత్రత, సర్వవ్యాపకమైన త్రియేక దేవుడు. ఇది అనాది లక్షణము. ఇది అనాది లక్షణము. తిత్వగలగన దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధుడిగా ఉన్న దేవుడిని దైవశక్తి, న్యాయము, పరిశుద్ధత, స్వతంత్రత, సర్వవ్యాపకమైన త్రియేక దేవ స్థితి లక్షణములు అనే దేవుని చూస్తున్నాం. ఇన్ని లక్షణములు గల దేవుని దేవదూతలకు ఇచ్చినాడు, మనకు ఆయన లక్షణం ఇచ్చినాడు. ప్రార్థన చేయాలి, దైవ లక్షణము చూసి ప్రార్థన చేయాలి. దేవుడు మన పట్ల చేసిన మేలును, ఎన్నో మేళ్ళు. అతడు దేవుడు మన పట్ల మనకున్న ఆయనకున్న కృప, ఆయన మహిమ వెల్లడి పరుస్తున్నారు. మనము గ్రహించలేని వారమై ఆయనను దేవుడిని స్తుతించే వారిగా ఉన్నాం. దైవజనులు స్తుతి ఈ స్థితి మార్చివేస్తారని చెప్పారు. ప్రార్థన కంటే చాలా బలమైనది దేవుని స్తుతించటం.
ప్రార్థన చేయాలి. ప్రభుని అడగాలి, ప్రభుని స్తుతించాలి. ప్రేమాస్వరూపమైన దేవుడికి నీకే స్తుతి. ప్రేమ అనే లక్షణం ఆయన ఉంది. సర్వాధికారి సాతాను శక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు బలమైన వాడు, మానవుడు బలమైన వాడే, కానీ సాతాను శక్తివంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన అనాలి, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. సాతానికంటే అనేక రెట్టులుగా శక్తిమంతుడా, అయా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు. ఇంకేమంటామని అనాది దేవా, సమీపింపరాని దేవుడు నువ్వు, నీకు స్తుతి. నీకు వందనములైనా నిత్యము స్తుతులందుకుంటున్న దేవా, కోట్లాది దేవతలతో స్తుతులందుకుంటున్నాడు దేవుడు. దానికి స్తుతి చెప్పాలి. అనాదిలో ఉన్నవాడు దేవుడు, అనాది దేవా, భూమికి లేనప్పుడు ఉన్న దేవానికి స్తుతి. శూన్యములో సృష్టిని సృష్టించిన వాడవయ్యా నీకు స్తుతి. అనాది దేవ, అనాది దేవ, ఆది దేవా నీకు వందనములు. అయ్యా కడపడవాడును, మొదటివాడును, కడపడవాడు నేను అన్నదేవా నీకు స్తుతి. నేను యెహోవాను బయలుపరుచుకున్న దేవానికి స్తుతి. ఇశ్రాయేలును మేఘస్తంభం వలె నడిపించే దేవానికి స్తుతి. అగ్నిస్తంభం వలె నడిపించిన దేవానికి స్తుతి. మారాను మధురంగా మార్చిన దేవానికి స్తుతి. ఎర్ర సముద్రమును పాయలుగా మార్చిన దేవానికి స్తుతి. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవానికి స్తుతి. బండ నుంచి నీళ్లు ఇచ్చిన దేవానికి స్తుతి. ఆయన వ్యాధులను ఆపిన దేవానికి స్తుతి. రోగములను ఆపిన దేవానికి స్తుతి. మందిరము నిర్మించిన దేవానికి స్తుతి. మందిరములకు వచ్చిన దేవానికి స్తుతి. ఆత్మస్వరూపమైన దేవానికి స్తుతి. మహిమ సింహాసనం మీద ఉన్న దేవానికి స్తుతి. మమ్మల్ని ఆదరించుతున్న దేవానికి స్తుతి. మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తుతి. మాకు భద్రత కల్పించుతున్న దేవానికి స్తుతి. మాకు క్షేమము కలిగి చేస్తున్న దేవానికి మమ్మల్ని దాచుకుంటున్న దేవానికి స్తుతి. మీ రెక్కల చాటున మమ్మల్ని కాచుకుంటున్న దేవానికి స్తుతి. గెద్ద తన పిల్లలను కాపాడినట్లుగా మమ్మల్ని కాపాడుతున్న దేవానికి స్తుతి. కోడి తన పిల్లలను రెక్కల చాటున కాచుకుంటున్న దేవా, అట్టి దేవా మాకు స్తుతి. మా కోసము సిలువ యాగము చేసి మా పాపాలని మోసుకుపోని దేవానికి స్తుతి. సిలువ నాథుడానికి స్తుతి. కరుణామయుడానికి స్తుతి. మమ్మల్ని మందిరానికి నడిపించుతున్న దేవా, 7 మెట్లు ధ్యానములో మమ్మల్ని ధ్యానము చేసి చుచున్న దేవ, పరిశుద్ధాత్మ దేవుడానికి స్తుతి. ఆగస్టు 13వ తారీఖున తండ్రి తైలాభిషేకములో బలముగా మా మీదకి దేవుని ఆత్మ దిగివచ్చుచున్న దేవానికి స్తుతి. వందలాది మందిని, వేలాది మందిని నడిపించుతున్న దేవానికి స్తుతి. వేలాది మందిని ప్రతిష్ఠించుకుంటున్న దేవానికి స్తుతి. వారి హృదయాలను బతుకులు మార్చుతున్న దేవానికి స్తుతి. గర్భఫలము లేని వారికి గర్భఫలం ఏర్పాటు చేసిన దేవానికి స్తుతి. నీకు వందనము. స్తోత్రం.
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు వినయ నీవు మాత్రమే మహిమడు దేవా నీవే స్తోత్రపాత్రుడవు యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు అందుకొందువని స్తుతి చేయుచున్నాను అందుకొందువని స్తుతి చేయుచున్నాను దేవా నీవే స్తోత్రపాత్రుడవు. అలాగని 6వ మెట్టులకు వెళదాం. 6వ మెట్టే ప్రార్థన మెట్టు. ప్రార్థన. నీకేం కావాలో వచ్చావో, ఏమి పొందుకోవాలనుకుంటున్నావో, ఏది కావాలని ఆశతో వచ్చావో, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేది ప్రార్థన చేసుకోవాలి. ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఏమైనా చేయగలడు దేవుడు. నువ్వు అడుగు, అడుగుడి ఇవ్వబడిన అన్నాడు దేవుడు. విశ్వాసంతో అడగాలి, అవిశ్వాసంతో కాదు. నమ్ముట నీవలైతే నమ్మువారికి సమస్తము సాధ్యం అంటాడు దేవుడు. శూన్యములో సృష్టించిన దేవుడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీవు అడుగు. నీకేం కావాలడు? తైలాభిషేక పండుగ తండ్రి నువ్వు ఘనముగా జరిగించు. పల్లకిన గ్రామ ప్రజలందరూ తండ్రి అందరూ పాల్గొని అయా గ్రామాల పత్రిక పంచిపెడుతున్నావు తండ్రి. ఆ గ్రామ ప్రజలందరూ వచ్చేటట్లుగా మీరు సాయం చేయండి. మీరు శాస్త్రనందరూ స్తోత్రం అయ్యా. మాకు నాయన మీరు నడిపించే దేవుడు తండ్రి. అయ్యా బిడ్డలో నడిపించే దేవుడు అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు ప్రతి బిడ్డను తట్టండి తండ్రి. మీరు ఆలోచన కలిగించండి అయ్యా. మీరు ఆలోచన కలిగించలేదు మీరు రాలేము తండ్రి. నీకే వందనము తండ్రి. నీకు స్తోత్రం నీకు ఆయన మీరు నడిపిస్తున్నట్టు స్తోత్రం. యేసు నామములు అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 7వ మెట్టే కన్నిపెట్టుట. ఎడమ చేతులు కూడా చేపెట్టుకుని దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌనంగా ఉన్నాం. మహోన్నతుడా దయగల తండ్రి, సమయానికి నైనా ప్రారంభించే భాగ్యము, సమయానికి ముగించే భాగ్యం మాకు ఇస్తున్నారు. ఆయన మీరందరూ తండ్రి పరిశుద్ధులందరూ మా మధ్యన ఉన్నారు. మీరు మా మధ్యన ఉన్నారు. ఆయన ఒక విధేయతతో చేస్తున్న ఈ ప్రార్థన తండ్రి ఉదయం నుంచి మధ్యాకాల సమయం వరకు మీ సన్నిధానంలో ఉండే భాగ్యం ఇచ్చారు. మీ పాద పద్మల యొద్దకు మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం.
నువ్వు వాగ్దానం చేస్తున్నామని వాడు సాయం చేయాలి. ఈ స్థలంలోకి వచ్చిన వారు నన్ను చూపించమని సెలవించినట్టుగా తండ్రి మీరు చూపించానయ్యా. మీతో మాట్లాడమన్నాను తండ్రి, మీ మాటలు ఆలకించమన్నానయ్యా, మీ తలంపుతో ఉన్నామన్నాను తండ్రి. అట్టి కార్యము చేసిన వారికి నువ్వు కార్యం చేయడయ్యా. వాగ్దానం చేశారయ్యా, నన్ను చూసి అడిగిన వారికి నీ కార్యాలు చేస్తానని సెలవించారు. నిన్ను చూసి ప్రార్థన చేసే వారికి మీరు కార్యాలు చేస్తున్నారయ్యా. స్తోత్రం. నేను వచ్చిన వారందరినీ దీవించాను. వీడిమిట్లు ధ్యానముల నుండి మహింపదు అంశములు నెరవేర్చమని యేసు వారి నామమును వేడుకుంటున్నాను.